అదే నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ సౌత్ కొరియాలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. క్యాపిటల్ సిటీ సౌల్లో ఉన్నాను. పొద్దున్నే సమయం 4:30 అవుతుంది. అలాగే వాన కూడా పడుతుంది. ఏంటి నిన్న వాన పడలేదు అని అనుకున్నాను. కొన్నిసార్లు నేను కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు మొదటి రోజు వాన పడుతుంది. అదొక వెల్కమ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను నేను, హ్యాపీనెస్గా. ఇప్పుడు కూడా అంతే, పర్లేదు, రెండో రోజు అయినా పడింది. ఇదొక ఏదో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలాగా. ప్రత్యేకంగా మిమ్మల్ని ఇప్పుడు నార్త్ కొరియా బోర్డర్ తీసుకెళ్ళబోతున్నాను. అలాగే వీడియో చివరిదాకా చూడండి, చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనం చైనా సైడ్ నుండి చూసాం కదా, దాందోంగ్ నుండి. అక్కడ ఉన్న బ్రిడ్జ్, అక్కడ లైఫ్ ఏంటి, ఎలా ఉందని చెప్పి ఒక బోట్లో ప్రయాణించి చాలామంది అప్పుడు క్వశ్చన్ అడిగారు, ఏంటన్నా వాళ్ళని జూలో మనుషుల్లాగా చూపిస్తున్నావు అని చెప్పి. మరి ప్రపంచం అంతా అలా ఫీల్ అవుతుంది. వాళ్ళు టూర్లు కూడా అలాగే పెడుతున్నారు ఇక్కడ జనాలు. ఎందుకంటే అవతల పక్కనున్న లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉందని చెప్పి కూడా బిలీవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అక్కడ నుండి కొంతమంది ఎస్కేప్ అయ్యి వచ్చి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పట్టుబడి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఏమైందో ఎవరికీ తెలియదు, చనిపోయారో మరి బ్రతుకున్నారో. ఎందుకంటే అటువైపు లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, విజిట్ చేసి వాళ్ళతో స్టే చేస్తేనే మనకు తెలుస్తాయి ఇలాంటి విషయాలన్నీ. అందుకని మీరందరూ అలా ఫీల్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. నేను కూడా అదే ఎక్సైట్మెంట్తో మీకు ఆ వీడియోని చూపించాను. వాళ్ళు కనిపించినా కూడా నాకు కొత్తగా ఉంది. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందా, మేబీ బాగుండొచ్చు. ఇప్పుడు మనం ఊహించుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రాంగ్ అయితే అయి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ప్రపంచం అంతా నార్త్ కొరియాని ఒక వింతలాగా చూస్తున్నారు. ఎందుకంటే లీడర్షిప్లో, రూలింగ్లో ఉంది కాబట్టి అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. యువతల పక్క నుండి అప్పుడేమో బోర్డర్ క్లోజ్లో ఉంది, ఇప్పుడు కూడా బోర్డర్ క్లోజ్లో ఉంది. నార్త్ కొరియా మనం వెళ్ళలేము. ఓన్లీ రష్యన్స్కి ఒక్కళ్ళకే ఓపెన్ చేశారు కంట్రీని. మేబీ ఫ్యూచర్లో ఓపెన్ చేస్తే మనం తప్పకుండా వెళ్ళి విజిట్ చేద్దాం నార్త్ కొరియా. తప్పకుండా గంటన్నర సేపు ప్రయాణించి ఒక స్టేషన్కి వెళ్ళాలి. ఆ స్టేషన్ మీకు చెప్తాను నేను దిగిన తర్వాత. ఫస్ట్ బస్ క్యాచ్ చేయాలి ఫాస్ట్గా. సిగ్నల్ పడుతుందేమో అని చెప్పి వెయిటింగ్, ఇంకా పడలేదు, రెడ్లోనే ఉంది. ఇదిగోండి, రోడ్ల మీద అంతా వాన చూడొచ్చు, మొత్తం తడిచిపోయినాయి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సౌల్ సిటీ మటుకి. పొద్దున్నే సమయంలో ఫుల్ బిజీగా ఉంటుంది ఏరియా అంతా. ఎందుకంటే మామూలు జనాభా హాఫ్ పాపులేషన్ పైన ఇక్కడే ఉంటారు సిటీలోనే. పర్లేదు, అకామిడేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ హోటల్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 800 రూపాయలు నుండి ఉన్నాయి. కానీ జపాన్లో మినిమం 2000 లేదా 1500. కొన్నిసార్లు దొరకవు, కొన్నిసార్లు ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎందుకు విచిత్రం. ఇవాళ తీసుకున్న మన డార్మెటరీయే 2000 ఉంటే రేపు 5000 కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ సీజన్ అంట. కొన్నిసార్లు 10,000 రూపాయలు కూడా ఉంటుందంట ఒక రోజుకి. జపాన్ మట్టికి ప్లాన్ చేసుకుని మట్టికి వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అయ్యో, వాన ఫుల్గా పెరిగింది, పిచ్చ చలి పడుతుంది పొద్దున్నే ఈ వానలో. మా టూర్ 7ంటికి స్టార్ట్ అవుతుంది. 7ంటికల్లా నేను అక్కడ లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు వీళ్ళు. పొద్దున్నే సమయంలో డెలివరీ ఇట్లా ఇస్తున్నారు. ఒక బాస్కెట్లో పెద్ద పెద్ద చేపలు సూపర్ ఉన్నాయి. ఇదంతా సీ ఫుడ్ వెహికల్ అనుకుంటా. అన్ని హోటల్స్కి ఫిషెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయిగోండి, లోపలంతా ఐస్ బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సుల లోపల ఫిషెస్ ఉంటాయి. ఫాస్ట్గా నడుచుకుంటూ ఒక బస్ స్టేషన్కి వచ్చేసాను. ఇదిగోండి, ఇలా బస్ స్టేషన్లో డిస్ప్లేలో ఉండటం బాగుంది. మొత్తం బస్ నెంబర్స్. కరెక్ట్గా నేను దిగాల్సిన డెస్టినేషన్కి ఒక 3 నిమిషాల ముందు దిగుతాను అంతే. మనం తీసుకున్న ట్రావెల్ కార్డు ఉంది కదా, అది ట్యాప్ చేయాలి. 1200 ఛార్జ్ చేశారు. వాన చాలా బాగా హెవీగా పడుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే పూర్తిగా తడిచిపోతాను. ఇంకా 10 నిమిషాలు ప్రయాణించాలి నేను. సౌత్ కొరియా వస్తే ఈ టూర్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ముందే బుక్ చేసుకోండి ఆన్లైన్లో.
6,000 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తారు మనకి టూర్కి. ఇదిగోండి, ఇది సౌత్ కొరియన్ ఫ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బార్ తింటున్నాను, ఎనర్జీ బార్. మియాంగ్డాంగ్ మెట్రో స్టేషన్ 8వ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాను. ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్. మొత్తం ఇక్కడ అన్ని లైన్లో బస్సులు ఉన్నాయి చూడొచ్చు, కానీ వీటిలో ఏ బస్సు అనేది నాకు తెలీదు. ఒక బస్సుని అడిగితే వెయిట్ చేయమన్నారు, ఆ బస్ కాదంట. Do you guys know how to say hi in Korea? Hi? Oh, okay, there are some K-drama fans, okay? So we say 안녕하세요. Can you pronounce it 안녕하세요? నార్త్ కొరియా చూసుకోవడానికి వెళ్ళే ముందు అసలు మనం DMZ అంటే ఏంటో తెలుసుకుందాం. డిమిలిటరైజ్డ్ జోన్ అని పిలుస్తారంట. అంటే మొత్తం ఇప్పుడు నార్త్ కొరియా సపరేట్, సౌత్ కొరియా సపరేట్ అయిపోయింది కదా, మధ్యలో ఒక బార్డర్ ఏరియా ఉంటుంది, లైన్. ఇది ఒక పెనిన్సులా, కొరియా పెనిన్సులా. ఆ మధ్యలో 250 కిలోమీటర్ల బార్ లైన్. ఇక దీనికి ల్యాండ్ బోర్డర్ ఏమో చూసుకుంటే నార్త్ కొరియా ఒక సైడ్ ఉంటుంది, మిగతా 80% మొత్తం ఏమో సీ ఉంటుంది సౌత్ కొరియాకి. నార్త్ కొరియా నుండి ఏమో ల్యాండ్ బోర్డర్లో వాళ్ళు రష్యా వెళ్ళొచ్చు, అలాగే చైనా కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు మట్టికి బయటికి ఎగ్జిట్ అవ్వాలంటే సౌత్ కొరియా వాళ్ళు తప్పకుండా ఫ్లై అవ్వాలి, లేకపోతే పడవలో అయినా ప్రయాణించాలి. అలా స్టక్ అయిపోయారు. అలాగే ఇక్కడ సోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయంట, న్యాచురల్ సోర్సెస్. నార్త్ కొరియాలోనే ఎక్కువ సోర్సెస్ ఉంటాయంట, న్యాచురల్ సోర్సెస్. అలాగే నార్త్ కొరియాకి ఫుల్ సపోర్ట్ వచ్చి రష్యా, సౌత్ కొరియాకి ఏమో సపోర్ట్ ఏమో అమెరికా. 1910 నుండి 1945 వరకు జపాన్ వాళ్ళు రూల్ చేశారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చాలా దారుణంగా టార్చర్ పెట్టారు. ఇక్కడ వీళ్ళని స్లేవరీ లాగా పెసిఫిక్ ఓషన్లో అప్పుడులో వార్ కూడా జరిగింది కదా, World War II వీళ్ళందరినీ ఉపయోగించుకుని, అలాగే ఇక్కడ ఉమెన్ కూడా తీసుకెళ్ళి ముఖ్యంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేసేవారంట, ఒక ప్రాస్టిట్యూషన్ చేపించేవాళ్ళంట. వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా డైరెక్ట్గా వచ్చేవారట మిలిటరీ వచ్చి, ఒకరోజు నువ్వు 100 మందితో ఉండాలి అన్నట్టుగా చెప్పే అమ్మాయిల్ని, వాళ్ళ అమ్మాయిలు ఒకవేళ నో అని చెప్తే మటుకి చాయిస్ లేదు, కాల్చిపడేసేవాళ్ళంట మిగతా అమ్మాయిలు ముందే. మళ్ళీ తీసుకెళ్ళి ఆ బాడీని బయటపడేసి మళ్ళీ నెక్స్ట్ అమ్మాయిని అడిగేవారంట. కళ్ళలో నీరు తిరుగుతున్నాయి అసలు ఈ స్టోరీ అంతా తెలుసుకుంటుంటే. కరెక్ట్గా ఈ 250 కిలోమీటర్లు ఈ డీమిలిటరైజ్ జోన్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని చూసుకోవడానికి మనం వచ్చాము. ఇక్కడ మనం యువతల పక్క నుండి కొరియా సైడ్ నుండి నార్త్ కొరియాని చూడబోతున్నాము. ఇది మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లకి అసలు 2 కిలోమీటర్లేమో యువతల కొరియా పక్కన బోర్డర్, అవతల పక్కనేమో 2 కిలోమీటర్లు. అందుకని దీన్ని డీమిలిటరైజ్ జోన్ అంటారు. ప్రపంచంలోనే టాప్ 10 హై మిలిటరీ జోన్స్లో ఇది కూడా ఒకటి. అంటే అంత టైట్ సెక్యూరిటీగా ఉంటుంది. కరెక్ట్గా ఒక 6 నెలల క్రితం ఒక మెంటల్ వాడు అమెరికా వాడు వచ్చి ఇల్లీగల్గా క్రాస్ అయ్యాడు, మీరు న్యూస్ చూసే ఉంటారు, అవతల పక్కకి. అలా క్రాస్ అవ్వడం వల్ల పూర్తిగా ఆ టూర్ మిస్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ ఆ టూర్ ఇంకోటి ఉంది, ఆ టూర్ కూడా ఉండుంటే మనం అవతల పక్క కూడా వెళ్ళి చూసుకునే వాళ్ళం, నార్త్ కొరియా సైడ్ కూడా వెళ్ళి. మమ్మల్ని మొదట ఒక పార్క్ తీసుకొచ్చారు, ఇమ్జిన్గాంగ్ పార్క్ అని పిలుస్తారు. లోపలికి రాగానే మొదట మనకి ఇక్కడ ఒక గంట ఉంటుంది చూడండి, శాంతిని సూచిస్తున్న ఒక గంట. ఇది 1945 ఆగస్టులో వీళ్ళకి జపాన్ నుండి వచ్చింది అనుకున్నాం, 15వ తారీఖు. మళ్ళీ 1948లో ఈ నార్త్ కొరియా, సౌత్ కొరియా విడబడ్డాయి. అంటే అటువైపు రష్యా సపోర్టు, ఇటువైపు ఏమో US సపోర్టు. అలా విభజించిన ఈ దేశాలు ఆ తర్వాత మళ్ళీ ఏదో సమస్య రావడం వల్ల 1950లో కొరియన్ వార్ జరిగింది. ఇదంతా మీరు చదివే ఉంటారు. 1953 వరకు, అంటే ఎవరు గెలవలేదు అటు ఇటు, కానీ ఇక రాజీ పడి ఇక వార్ని ఆపేశారు. ఇక అప్పుడులో చెప్పాలంటే సౌత్ కొరియా కన్నా నార్త్ కొరియా చాలా డెవలప్డ్గా ఉండేది. మొత్తం ఫ్యాక్టరీస్ అన్నీ ఉండేవంట అటువైపు, ఫుల్ సపోర్ట్ అన్ని చాలా కంట్రీస్ వరకు. అక్కడ ఇటువైపు సౌత్ కొరియా అనేది ఏమి ఉండదు. తర్వాత సౌత్ కొరియా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయింది సపరేట్ అయిన తర్వాత. బట్ రియల్లీ హ్యాపీ. నార్త్ కొరియన్స్ మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అసలు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ న్యాచురల్ సోర్సెస్ లేకపోయినా కూడా మెయిన్ వీళ్ళ ఫోకస్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంట. ఎడ్యుకేషన్ వైజ్లో టాప్లో ఉండాలని డిసైడ్, అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అలా అందుకని ఇక్కడ అదే అంటున్నారు, మేము ఎక్కువగా ఇక్కడ జాబులు చేసేది వచ్చి LG, హోండై ఇలాంటి కంపెనీస్ మాకు చాలా ఉంటాయి. అలాగే IT సెక్టర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాక్టరీస్ చాలా చాలా తక్కువ అంట. ఇదంతా మనం ఇప్పుడున్న ఏరియా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లూ లైన్ దాటి మనకు వెళ్ళటానికి ప్రవేశం లేదు. ఇదంతా ఇక్కడ నుండి మొత్తం సౌత్ కొరియన్ బార్డర్, ఇదంతా లైన్ 250 కిలోమీటర్స్ లైన్. ఇటువైపు అంతా నార్త్ కొరియా. నార్త్ కొరియా ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు, అందుకని ఇక్కడ ఏ బార్డర్ లైన్ వేయలేదు. బట్ వీళ్ళ అంచనా ప్రకారం తప్పకుండా 4 కిలోమీటర్లు ఉంటుందని వీళ్ళది లెక్క. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం బార్డర్ జోన్ లైన్లో ఈ రష్యా అలాగే అమెరికా ఈ దేశాలని 2 భాగాలుగా విభజించబడింది. అందుకని ఇప్పుడు మనం నార్త్ కొరియా, సౌత్ కొరియా అని పిలుచుకుంటున్నాము.
అలా 2 కంట్రీస్ని విభజించినప్పుడు అంట దగ్గరగా 10 లక్షల మంది ఫ్యామిలీస్ మొత్తం విభజించిపోయారంట. కొంతమంది అటువైపు ఉన్నారు, కొంతమంది యువతల పక్క ఉన్నారు. ఎప్పటికీ చూసుకోలేకపోయారు, అది పరిస్థితి అయిపోయింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మెయిన్ హాలిడేస్ 2 days ఉంటుందంట సౌత్ కొరియాలో. ఆ టైంలో వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక ఫీల్ అవుతారంట, పీస్ లాగా వచ్చి ఇక్కడ ఒక వాళ్ళని గుర్తు చేసుకుంటూ దుఃఖంలాగా ఈ ప్రదేశంలో, ముఖ్యంగా ఈ పార్కులో. అది చెప్తున్నారు గైడ్. ప్లీజ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ చాలామంది బాధపడుతూ వస్తారు లోకల్ కొరియన్స్. ఈ ప్రదేశంలో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ బ్రదర్స్ని, సన్స్ని మిస్ అవుతూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ పార్కుకి వచ్చి ఎక్కువ సమయం గడుపుతారు. ఇక్కడ మట్టికి నవ్వుతూ ఎకిలిగా చేస్తూ చేష్టలు చేస్తూ ఫోటోలు దిగబాకండి, రెస్పెక్ట్ ఇవ్వండి, ముఖ్యంగా ఈ ప్రదేశానికి అని చెప్తున్నారు. అప్పట్లో వార్ జరిగినప్పుడు జపనీస్ వాళ్ళు ముఖ్యంగా ఈ కొరియన్ ఉమెన్స్ని స్లేవరీ లాగా ఉపయోగించారు కదా, అందుకే దానికి ఒక పేరు కూడా పెట్టారు, కంఫర్ట్ ఉమెన్ అని చెప్పి. ఆర్మీలో వాళ్ళకి ఇంకా ప్రాస్టిట్యూషను అన్నీ చేశారు వాళ్ళతో, సెక్సువల్ హెరాస్మెంట్, వాళ్ళని కొట్టేవాళ్ళంట, ప్రతిరోజు 100 మందితో గడపమని చెప్పేవాళ్ళంట. ఇలాంటి చాలా నరకం. అందుకని వాళ్ళని గుర్తు చేసుకుంటూ అక్కడ 2 మాన్యుమెంట్స్ని బిల్డ్ చేశారు అమ్మాయిలవి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ పొలాలు కాదు, ఈ పొలాలు దాటిన తర్వాత మరొక లైన్ బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ మొత్తం అయితే మైన్ ఫీల్డ్స్ ఉంటాయంట. అలాగే మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ బోర్డర్ దాటడానికి ప్రయత్నిస్తే మట్టికి కాల్చిపడేస్తారు. ఇక్కడ కనపడుతున్నది ఒక ఫ్రీడమ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఇది మొత్తం చెక్కతో నిర్మించారు, చూస్తున్నారు కదా. అప్పట్లో 1953లో సీజ్ ఫైర్ జరిగింది ఇక సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి. అంటే ఎవరు గెలవలేదు, ఇద్దరు ఇక ఆపేశారు వార్ని. అలా వార్ ఆపేసినప్పుడు 12,000 మంది అవతల పక్క నుండి, నార్త్ కొరియా నుండి సౌత్ కొరియాకి ఇదిగోండి ఈ బ్రిడ్జ్ మీదుగా వచ్చారంట. అందుకని అలాగే ఉంచేశారు ఈ బ్రిడ్జ్ని. ఇది ఒక ఫ్రీడమ్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. అలాగే ఇక్కడ రిబ్బన్స్ చూసి ఇదేదో చాలామంది అనుకుంటున్నారంటే ఏదో ఫ్యాషన్ అని చెప్పి. కాదంట, ఆ రిబ్బన్స్ కడతారంట. ఇక్కడ లోకల్స్ వస్తారు కదా, విజిట్ చేస్తారని చెప్పే కదా సౌత్ కొరియన్స్, అలా వచ్చినప్పుడు వాళ్ళు ఆ రిబ్బన్ మీద రాసి ఇక్కడ కడతారంట. అది ఒక హోప్ అని అర్థం. ముఖ్యంగా ఏంటనుకుంటున్నారు మీనింగ్, దాటి మీద ఉన్న మీనింగ్, నేను చనిపోయే ఆఖరి నిమిషం లోపు ముందైనా నా జీవితంలో ఒక్కసారైనా నా పిల్లల్ని చూడాలి, నా తమ్ముడిని చూడాలి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి అని చెప్పి అది కట్టి ఇలా వెళ్తారంట. ఆ కోరిక చాలా వరకు అయితే అలాగే ఉండిపోద్ది తప్ప చాలా వరకు నెరవేరదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లాటరీ తీస్తారంట అవతల పక్కకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని కలవటానికి. అది కూడా లైఫ్ టైంలో ఒకసారే. అది కూడా మన లాటరీలో మనం వస్తామా రావా అనేది మనకు తెలియదు. 10 లక్షల మంది పైగా ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది లాటరీ? ఇంపాసిబుల్. ఒక్కసారి మీటింగ్ అంట, 3 రోజుల్లో 11 గంటలు. ఒకసారి ఆ 3 రోజులు 11 గంటలు విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ సెకండ్ ఛాన్స్ లేదు. ఎందుకంటే అవతల పక్క వాళ్ళ డౌట్ అనుకుంటా. ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని మీట్ అయ్యాను, మళ్ళీ తర్వాత నేను మళ్ళీ వచ్చి మీట్ అయ్యి మీకు మెసేజ్ పాస్ చేస్తా కదా, సెకండ్ టైం ఆ ఛాన్స్ ఉంటుంది కదా. వాళ్ళ గవర్నమెంట్కి అది ప్రాబ్లం అనుకుంటా, నార్త్ కొరియా వాళ్ళకి. 1927లో ఈ ట్రైన్ని ఉపయోగించారంట. ఇది చూడండి, ఇది ఒక ఇంజిన్. అసలు ఎలా ఉందో చూస్తున్నారా? ఏదో ఏలియన్ ట్రైన్ లాగా ఉంది. దీని రూపురేఖలంతా చూడండి, దాంట్లో మొత్తం బోల్ట్లే కనపడుతున్నాయి ఎక్కువ. అంటే అంత దృఢంగా దీన్ని బిల్డ్ చేశారు. అప్పట్లో ఇది తట్టుకోవడం కోసం వార్ మెటీరియల్స్ అలాగే ఫుడ్ డెలివరీ చేసేదంట. అప్పట్లో 1927 అంటే మొత్తం కొరియా అంతా ఒకే దేశంలాగా ఉండేది. కింద బోసాన్ నుండి పైన నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ వరకు ఈ రైలు మార్గం ఉండేది. అప్పట్లో ఈ ట్రైన్ తిరిగేది. చూడండి మొత్తం ఆ ట్రైన్ మీద అంతా చూసారా బుల్లెట్లు ఎలా ఉన్నాయో, కన్నాలని, బుల్లెట్లు కన్నాలు. ఓహో అక్కడ చూడండి. అది దృఢంగా తట్టుకోవడం కోసమే ఇక్కడ చూసారా అంత హార్డ్ మెటీరియల్ వాడారు. ఐరన్ కూడా చూడొచ్చు, బాగా థిక్నెస్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ థిక్నెస్ ఉంది. అక్కడ చూడండి బుల్లెట్లు కన్నాలు. బుల్లెట్లు ఇంకా లోపల చుచ్చుకుని వెళ్ళలేదు, తగిలి పక్కకి వెళ్ళిపోయింది సైడ్కి. అందుకని ఇక్కడ మనకు చూడొచ్చు ఒకే చాట జస్ట్ 2 ఇంచెస్ గ్యాప్లోనే 3 ఇంచెస్ గ్యాప్లోనే ఎన్ని బోర్డులు ఉన్నాయో చూడండి. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద వీల్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఆ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓహో ఇక్కడ చూసారా దెబ్బతింది ఎట్లానో, కానీ చూడటానికి మిషనరీ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అప్పట్లోనే తునాతునకలు అయిపోయింది. ఇదిగోండి వెనక పక్క కూడా చూడండి, స్టీమ్ ఇంజిన్ ఇది. నేను లాస్ట్ టైం దాందాంగ్ వెళ్ళినప్పుడు చైనాలో మీకు చెప్పాను, మీరు కూడా నాకు గైడ్ చేశారు. నేను
నార్త్ కొరియన్స్ ఎవరైనా తప్పించుకుని చైనాకు వస్తే చైనా వాళ్ళు షెల్టర్ ఇస్తారో అని అనుకున్నాను. మీరు చెప్పారు కదా కామెంట్ సెక్షన్లో, ఇవ్వరంట కదా అసలు. వాళ్ళు మళ్ళీ వెనక్కి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇక ఒక్కసారి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక అయిపోయినట్లే. కానీ సౌత్ కొరియా వస్తే మట్టికి వాళ్ళకి సేఫ్ అంట. ఇక్కడ అసైలం దొరుకుతుంది, ఇక్కడ మొత్తం ఫుల్గా సపోర్ట్ కూడా చేస్తారు వాళ్ళకి. అలాగే ఇక్కడ మిలిటరీలో కూడా తప్పకుండా చేయాలంట. ఇక్కడ ప్రతి ఒక్క మెన్ మిలిటరీ సర్వీస్ 2 years ఉంటుంది, అది ఫినిష్ చేయాలంట. ఫ్రీడమ్ బీచ్ ఎంట్రన్స్లో నాకు చాలా బాగా నచ్చింది, సైనికుల్ని ఇట్లా ఉంచటం, మెన్ అలాగే ఉమెన్. ఈ టూర్ రావాలనుకున్న వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోండి ఎప్పుడు రావాలి ఏంటని చెప్పి. ఎందుకంటే కేవలం ఒక రోజుకి 500 మందికే ప్రవేశం ఉంది ఇక్కడ. నేను మీకు ఒక వీడియో సజెస్ట్ చేస్తాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి, అసలు చలించిపోతారు. అది చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది కూడా. అలా వార్ జరుగుతున్నప్పుడు కూడా, తర్వాత వార్ పూర్తయ్యే సమయంలో కూడా ఈ సౌత్ కొరియన్స్ ఉండే ప్రదేశంలో ఉన్న వాళ్ళని 12,000 మంది పిల్లల వరకు అపహరించారంట నార్త్ కొరియన్స్ వాళ్ళు. 1960 వరకు బాగా రిచ్గా ఉండే నార్త్ కొరియా కంట్రీ తర్వాత రష్యా కూడా సపోర్ట్ చేయడం ఆగిపోయింది. ఇక పూర్తిగా ఆ కంట్రీ చాలా ఫండ్స్ కూడా తీసుకుందంట చాలా దేశాల నుండి. అది కూడా బ్యాంక్రప్ట్ కూడా అయిపోయిందంట ఆ దేశం. కరెక్ట్గా 1990లో చాలా లక్షల మంది మరణించారంట. ఉద్యోగాలు లేక, డబ్బు లేక, తినడానికి తిండి లేక. అదే సమయంలో మంచి అని చెప్పి ఈ ఛాన్స్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక డీల్ కుదుర్చుకున్నారంట, మేము హెల్ప్ చేస్తాం మా తరపున అని చెప్పి. ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళకి పడదు కదా, శత్రువులాగా ఉన్న దేశాన్ని ఇప్పుడు శత్రువులే, మిత్రులేం కాదు. ఆ టైంలో రైసు, కార్న్, అట్లా 1000 కౌసు ఇట్లా చాలా పంపించారంట అవతల పక్కకి. ఫుడ్ ఇట్లా చాలా సాయం చేశారంట 1990 నుండి ఆ దేశానికి, నార్త్ కొరియన్స్కి. The world's only demilitarized zone, DMZ, is a place that bears the tragedy of the time in the past. On June 25, 1950, the invasion of South Korea by the North began with earth-shattering sounds of artillery. Although North and South Korea established their own governments after World War II, the peace didn't last long. Revealing its ambition to conquer South Korea, North Korea started the Korean War in alliance with the Soviet Union. The war had turned the entire nation into ruins, resulting in over 3.9 million deaths. This war among Koreans was a true tragedy. After 3 years and 1 month, the Korean War ended with the Armistice Agreement signed in Panmunjom on July 27, 1953. It led to the formation of the DMZ around the military demarcation line to prevent the war from starting again. But even after the Armistice Agreement, North Korea dug underground tunnels below the demarcation line in order to invade South Korea. On November 15, 1974, an underground tunnel was discovered 1.2 kilometers south of the demarcation line, which is 8 kilometers northeast of Gorangpo, Yeoncheon Gyeonggi-do. This is the first tunnel. On March 24th of the following year, 1975, the second tunnel was discovered 13 kilometers north of Cheolwon, Gangwon-do. And on October 17th, 1978,
the third tunnel was found. Discovered 435 meters south of the demarcation line, which is 4 kilometers south of Panmunjom, the third tunnel is big enough for 30,000 soldiers and artillery to pass through within 1 hour. Within the tunnel, there were clear evidences of the tunnel being planned to be used to invade South Korea. On March 3, 1990, the fourth tunnel was found 26 kilometers northeast of Yeonggu, Gangwon-do. North Korea was intending to use these underground tunnels for simultaneous full-scale attack on multiple fronts, causing critical damage to South Korean forces and nationwide panic. In addition to the 4 tunnels already discovered, it is expected that there are many more tunnels that haven't been found. North Korea is provoking us endlessly, using tunnels underground, as well as on land and sea. North Korea's provocations are becoming ever more aggressive and intricate. The attack on naval ship Cheonan and bombing of Yeonpyeong-do in 2010 was more than provocation. It was a declaration of war. And above the tunnels, there is the DMZ. Land of life, paradise of migratory birds, and for everlasting peace. The DMZ lives on. The DMZ is a paradise for moose, goats, and wild flowers. From Chinese geese to eagles, and rare birds such as white cranes, herons, and black-faced spoonbills. The DMZ is a land of life, where wild animals live in harmony. The miracles of DMZ is now changing once again and spreading its popularity in the world. Developed into a tourist destination, the areas around the DMZ will heighten our security awareness and offer tremendous opportunities for people to coexist with nature. Beyond preservation of the ecosystem and tourism for emphasizing importance of national security, the DMZ is becoming a symbolic space for the era of unification. మూడవ టన్నల్ వాక్ వే అని రాసుంది చూశారు కదా, దాని లోపల నుండే మేము వెళ్ళాము. కానీ మొబైల్కి ఎలో లేదు, కెమెరాకి ఎలో లేదు. అమ్మ చాలా కష్టంగా ఉంది టన్నల్లో నడవాలంటే. ఈ మూడవ టన్నల్ వచ్చి 1600 మీటర్ల బార్ అంట. అది నార్త్ కొరియా నుండి ఇక్కడ సౌత్ కొరియా లోపలికి భూమి లోపల టన్నల్ తీసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు నార్త్ కొరియా వాళ్ళ ప్లాన్ సౌత్ కొరియా వాళ్ళ మీద అటాక్ చేయాలని చెప్పి ఇలా మొత్తం 4 టన్నళ్ళు కనుగొన్నారు. కానీ మొత్తం 20 టన్నళ్ళు పైగా ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ కూడా వచ్చిందట. అప్పట్లో ఒక పర్సన్ క్యాప్చర్ చేస్తే నార్త్ కొరియన్ని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చాలా దారుణం. 1953లో సైన్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా అటాక్ చేయడం చాలాసార్లు చేశారు నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియన్స్ మీద. 2010లో చాలా పెద్ద షిప్ మీద బాంబు వేసి రాకెట్లు వేసి చాలామందిని చంపేశారు కూడా సౌత్ కొరియన్స్ని. వెనక పక్కన గార్డెన్ ఏరియా అంతా చూడండి. ఒకవేళ నిజంగా టన్నల్ వీళ్ళు కనుగొని ఉండకపోతే మట్టికి సౌత్ కొరియా అసలు నాకు తెలిసి ఇప్పుడు పీస్ అయిపోయేది నార్త్ కొరియా చేతుల్లో అనుకుంటున్నాను నేను తప్పకుండా. కానీ సౌత్ కొరియా కళ ఏంటంటే ఒకప్పుడు 5000 సంవత్సరాలు కలిసి ఉన్న ఈ దేశం మొత్తం కొరియా మళ్ళీ ఒకటిలాగా అవ్వాలనేది
వీళ్ళ కోరిక. అది ఎప్పటికి అవుద్ది అనేది తెలియదు. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, దాని మీద 3వ టన్నల్ అని రాశారు చూసారా. ఈ భూమి మొత్తం ఉంటుంది కదా గ్లోబు, 2 ముక్కలు అయిపోతున్నట్లు, అలాగే మళ్ళీ కొంతమంది మనుషులు దాన్ని కలుపుతున్నట్లు 2 వైపుల నుండి. ఇది ఎప్పుడు జరుగుతుందేమో కానీ అసలు, కానీ ఎవరికాళ్ళ ముక్క అని చెప్పి లాక్కోవడం పీక్కోవడమే సరిపోయింది. ఇక్కడ ఒక ట్యాంకర్ ఉంది కదా, ఈ ట్యాంకర్ వచ్చి USA నుండి వచ్చింది. ఇది 1961లో ఇక్కడ ప్లేస్ అయిందంట. 2001 వరకు మిలిటరీ ఆర్మీలో ఇది పాల్గొంది యుద్ధంలో. చూడొచ్చు ఈ బోర్డర్ సర్కిల్లో మొత్తం ఏరియాలో. 40 ఇయర్స్ తర్వాత దీనికి రిటైర్ ఇచ్చేశారు. అలాగే మిషన్ గన్ పెట్టే ప్లేసెస్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు. పైన ఒక పెద్ద లైట్ ఉంది. అమెరికన్ కనిపెట్టిన ట్యాంకర్స్ ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూసారా. కింద వీల్ అంతా గమనించవచ్చు. ఆ వీల్ మీద కూడా ఒక రబ్బర్ ఉంది చూసారా, రబ్బర్ లాగా ఫిక్స్ అయ్యి ఉంది. కొన్నిటికి రబ్బర్ ఉండదు కదా, ఇక్కడ కూడా చూడండి రబ్బర్. ఈ కొరియా స్టోరీ చెప్పుకుంటున్నప్పుడు నాకు మన భారతదేశమే గుర్తు వస్తుంది. ఎందుకంటే మన భారతదేశం పాకిస్తాన్ ఒకప్పుడు మొత్తం కలిసి ఉండేది కదా. కొంతమంది స్వార్థం కోసం మత గొడవలన్నీ పెట్టి చిచ్చు పెట్టారు కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది ఇప్పటికి కూడా ఆగలేదు. ఇప్పటికి కూడా మతం మీద గొడవలు వస్తూనే ఉన్నాయి చాలా ప్రదేశాల్లో చూసుకుంటే మనం. ఇది ఎప్పటికీ ఆగిపోతుందో ఆ రోజున అది వాళ్ళు చేయకుండా ఉండుంటే వాళ్ళ స్వార్థం కోసం అంతా కలిసి ఉండేది ఇప్పుడు మన దేశం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మిలిటరీలో పనిచేయాలని చెప్పుకున్నాం కదా మనం. వాళ్ళకి 18 ఏళ్ళ వయసు రాగానే, కొంతమంది 20 ఏళ్ళ వయసు రాగానే జాయిన్ అవుతారు మిలిటరీలో. ఒకప్పుడు సర్వీస్ వచ్చంట 50 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ 3 సంవత్సరాలు ఉండేదంట సర్వీసు. చాలా తక్కువ శాలరీ ఇచ్చేవారంట. అదొకటి. మరొకటి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ ఏమో 23 మంత్స్ చేసేవాళ్ళంట ఇక్కడ సర్వీస్. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ కంటిన్యూషన్ చదువు కంప్లీట్ చేసి తర్వాత జాబులు ఎత్తుకొని మళ్ళీ అట్లాగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు కదా, ఆ టైంలోనే జాయిన్ అవ్వాలంట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అవ్వడం కాదు. అలాగే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ జాయిన్ అవుతున్నారు కదా, 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసు వాళ్ళు ఈ మిలిటరీలో జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ శాలరీ వచ్చి $1000 ఇస్తున్నారంట. ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చిందో. 7 సంవత్సరాల క్రితం $50 ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ఎంత ఉంటుందో నాకు తెలిసి కరెన్సీ ఉంటే $3000 ఉండొచ్చు 7-8 సంవత్సరాల క్రితం. పర్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆ 2 సంవత్సరాలు కూడా వీళ్ళు కొంచెం శాలరీ దొరుకుతుంది. కానీ డేంజర్, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. వాళ్ళు ప్రాణాలు తెగించి ఇక తప్పదు, వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడాల్సిందే ఎవరైనా సరే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఈ డిస్ప్లే బోర్డు దగ్గర దిగుతున్నారు. DMZ అని రాస్తుంది కదా, డీమిలిటరైజ్డ్ జోన్ అని. ఒక పక్కనేమో ఫ్లవర్ పెట్టారు, మరొక పక్కన చూడొచ్చు మిలిటరీ క్యాప్. DMZ మెయిన్ జోన్కి వచ్చేసాము. ఇదిగోండి నా వెనక పక్క కనబడుతున్నదంతా మీకు సౌత్ కొరియా. ఇటువైపు అంతా చూస్తున్నారు కదా, సౌత్ కొరియా అంతా ఫారెస్ట్ ఏరియా, అట్లాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, రివర్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని పల్లెటూర్లు కూడా ఉన్నాయి చూస్తున్నారా. ఈ పల్లెటూర్లకి చాలా ప్రత్యేకమైన రూల్స్ కూడా ఉన్నాయంట. ఏంటనుకుంటున్నారు, చాలా బెనిఫిట్స్ ఆ రూల్స్ కూడా. వీళ్ళ కూరగాయలు పండిస్తారు కదా, ఆ కూరగాయలు కూడా హై రేట్లో వచ్చి గవర్నమెంటే కొనుక్కుంటుందంట. మళ్ళీ అలాగే ఇక్కడ పుట్టిన పిల్లలు ఎవరైనా సరే మిలిటరీ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జనాభా 280 మంది నివసిస్తున్నారు. వీళ్ళందరూ అసలు ఫార్మర్స్ అని చెప్పుకుంటాం కానీ చీప్గా అనుకుంటారు కానీ చాలామంది తక్కువ అని. కానే కాదు, వీళ్ళు వచ్చి BMW కార్లు, బెంజ్ కార్లో తిరుగుతారంట. చూడండి, ఇట్లా చాలా సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ఈ బోర్డర్లో ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ. అలాగే వీళ్ళకి ట్యాక్స్ లేదు, 0 ట్యాక్స్. మొత్తం సౌత్ కొరియా అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం నార్త్ కొరియా వైపు చూద్దాం వెళ్ళి. అదిగోండి సౌత్ కొరియా ఫ్లాగ్ కనపడుతుందా. కరెక్ట్గా అక్కడ ఒక రివర్ ప్రయాణిస్తుంది మధ్యలో సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి. ఆ రివర్ దాటిన తర్వాత నుండి మొత్తం నార్త్ కొరియానే. అలాగే మీరు ఇదే ఫ్రేమ్లో 2 ఫ్లాగ్స్ గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా నార్త్ కొరియా ఫ్లాగ్ ఉంది, రెడ్ కలర్లో కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఏమో వైట్ కలర్ ఫ్లాగ్. అలాగే మీరు ఎంత డిఫరెన్స్ ఉందో గమనించారా మీరు. అవతల పక్క చెట్లన్నీ పూర్తిగా మొత్తం నరికేసి ఉన్నాయి చూడండి, ఎంటీగా ఉంది ల్యాండ్ అంతా. యువతల మొత్తం దట్టమైన అడవితో చక్కగా స్వచ్ఛంగా ఉంది అసలు ఈ ప్రాంతం అంతా. వ్యవసాయం చేసుకుంటూ ఎంత డిఫరెన్సో తెలుస్తుంది. మా గైడ్ చెప్తున్నారు అవతల పక్క చెట్లన్నీ ఎందుకు నరికేశారంటే వాళ్ళకి కరెంటు కూడా లేదంట, ప్రాపర్గా కరెంటు. అందుకని దానివలన ఆ చెట్లన్నీ నరికి వాళ్ళు ఫైర్ ఉపయోగించారంటున్నారు, ఫైర్ కోసం వుడ్ లాగా. మీకు గుర్తుందా, నేను ఇందాకడ టన్నల్ చూసుకుని వచ్చాం కదా మనం, అదిగోండి అదే ప్రదేశం. ఆ టన్నల్ అక్కడ నుండి ఇదిగోండి అవతల పక్క నుండి నార్త్ కొరియా సైడ్ నుండి యువతల పక్క సౌత్ కొరియాకి టన్నల్లు తవ్వుకుంటూ వెళ్ళారు. మొత్తం ఈ ప్రాంతం అంతా ఈ సౌత్ కొరియాని మళ్ళీ ఎప్పటికైనా సరే వాళ్ళ రూలింగ్లోకి తీసేసుకోవాలని చెప్పేది వాళ్ళ మెయిన్ మోటివ్ అంట నార్త్ కొరియా వాళ్ళది.
అక్కడ కనపడుతున్న ఫ్లాగ్ ఎగురుతుంది కదా, నార్త్ కొరియన్ ఫ్లాగ్, అదంతా మొత్తం ప్రొపగాండా విలేజ్ అని చెప్తున్నారు గైడ్. అదే కొన్ని కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం అంట అవతల పక్క నుండి కొంతమంది యువతల పక్క పోస్ట్కి దాటుకుని వచ్చి ల్యాండ్ మైన్లు కూడా ఫిక్స్ చేశారంట పాపం. ఇంకొక విషయం, ఇక్కడ చాలా ల్యాండ్ మైన్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా, అవి వుడ్తో తయారు చేసినవంట, ఐరన్తో కాదు. అందుకనే వాటిని ట్రేస్ చేయలేకపోతున్నారంట మెటల్ డిటెక్టర్తో. అలా ఇద్దరు సోల్జర్స్ బయటికి డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే ఇద్దరిది ఒకళ్ళ కాలు, ఇంకొకరికి ఏమో 2 కాళ్ళు పూర్తిగా కోల్పోయారంట. ఆ తర్వాత చాలా కోపం వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేయడం అనవసరం అని చెప్పి, వార్ చేయకూడదు కదా చిన్న చిన్న విషయాలకి, ఎందుకు మళ్ళీ సివిలియన్స్ బాధింపబడతారని చెప్పి కొరియా అది కట్టుబడి ఉంది. ఎందుకంటే 1953లో సంతకం తీసుకున్నాం కదా ఇద్దరం ఇంకా ఫైట్ చేసుకోవద్దు అని చెప్పి. అందుకని ఇక్కడ పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చి పాటలు పెట్టారంట బాగా సౌండ్గా. అలా పాటలు పెడితే అవతల పక్క నుండి వాళ్ళు కూడా స్పీకర్లు పెట్టి ఫిక్స్ చేశారంట. చూడండి, స్పీకర్లు ఫిక్స్ చేసి వాళ్ళు ఏదో ట్రెడిషనల్ సాంగ్ పెట్టారంట. అదే బోరింగ్ అనిపించింది మాకు. 2018లో మళ్ళీ ఏదో కానీ ఒక మీటింగ్ జరిగిందంట నార్త్ కొరియా సౌత్ కొరియాకి. అప్పట్లో వచ్చి ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇవన్నీ వద్దు అన్నాడంట. మరి ఇవన్నీ వద్దు అన్నప్పుడు వీళ్ళ మీద అటాక్ చేయడం కూడా మానేయాలి కదా, కానీ అటాక్ చేస్తూనే ఉన్నారు ఇంకా నార్త్ కొరియన్స్. అక్కడ కనపడుతుంది చూస్తున్నారా, అది ఒక చెక్ పోస్ట్. నేను 10x జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, ఎవరు కనపడట్లేదు ఇంత దూరంలో. ఇంకా 20x చూద్దాం. ఆపోజిట్లో ఒక టవర్ కనపడుతుంది చూస్తున్నారా, పెద్దది కొండ పైన. అది ఒక జామర్ అంట. యువతల పక్క నుండి సౌత్ కొరియా నుండి అటువైపుకి సిగ్నల్ పాస్ అవ్వకుండా ఉండటం కోసం అది ఫిక్స్ చేశారని చెప్తున్నారు. వాళ్ళందరికీ చాలా వరకు అసలు ఈ సాంగ్స్ డ్రామాస్ ఇవన్నీ ఏమీ తెలియదంట. మొత్తం ప్రోపగండా గురించే మూవీస్ ఉంటాయి, ప్రోపగండా గురించే మ్యూజిక్ ఉంటుంది, మొత్తం డ్యాన్సులు కూడా. ఎవరైనా ఒక్కళ్ళైనా కనబడుతున్నారా మీకు? నాకైతే కనబడట్లేదు ఒక్కళ్ళు కూడా నడుస్తున్నట్లు. ఎందుకంటే అటువైపు నుండి మనం విలేజెస్ చూసుకున్నాం కదా, చాలా డిఫరెంట్ అనిపించింది మనకి. ముఖ్యంగా చైనా సైడ్ నుండి, దాంగ్ నుండి. తప్పకుండా మీరు చైనా వెళ్తే మట్టి దాంగ్ సైడ్ నుండి కూడా తప్పకుండా చూడండి, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు మీరు. ఇక్కడ పెద్ద పెద్ద షూ ఫ్యాక్టరీలు, అట్లాగే బట్టల కంపెనీలు ఇవన్నీ ఫిక్స్ చేశారంట వీళ్ళు సౌత్ కొరియన్స్ వాళ్ళు. ఆ డీల్లో వాళ్ళు ఒప్పుకొని, నార్త్ కొరియన్స్ ఒప్పుకొని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ బిల్డ్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, వాళ్ళు దాడులు చేయటం ఆపట్లేదు వీళ్ళ మీద. ఇక ఆ దాడులు చేయడం ఆపట్లేదని నిర్ణయం తీసుకుని 2016లో అది ఆపేశారంట. దగ్గరగా 50,000 మంది పైన ఉద్యోగాలు కూడా ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళకి, కొరియన్స్ వాళ్ళు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, ఆపర్చునిటీ అది పోగొట్టుకున్నారు వాళ్ళ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాల వలన. నేను ఇప్పుడు 20x జూమ్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. ముఖ్యంగా చెక్ పోస్ట్లో సోల్జర్ ఉంటారంట, ఎవరో కానీ అక్కడ రైట్ సైడ్లో ఒకళ్ళు నుంచున్నట్లు అనిపిస్తుంది పై రూమ్లో. అది డోరా లేకపోతే మనిషా అర్థం కావట్లేదు నాకు. ఇంకెవరైనా మనుషులు కనబడుతున్నారా మీకు? ఆ అపార్ట్మెంట్లో మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ జీరో అని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ నార్త్ కొరియా సైడ్లో. ఎక్కడ ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. అదేదో చూడండి, అక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంది, ఏటో అది రోడ్డు మధ్యలో అనుకుంటా. మరీ శూన్యం. నాకు చైనాలో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. నార్త్ కొరియన్స్ని వాళ్ళు హాయ్ చెప్పడం, చేతులు ఊపి బాయ్ చెప్పడం, పల్లెటూరులో వాళ్ళు. రోడ్ల మీద ఒక్కళ్ళు లేరు చూడండి. ఇది ఒక డిక్టేటర్షిప్ కంట్రీ అయిపోయింది. జంతువులు కూడా కనపడట్లేదు కనీసం ఈ ఏరియాలో. దగ్గరగా 20 లక్షల మైన్లు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ, ల్యాండ్ మైన్లు. అదే చెప్తున్నారు, మాకు ఇంకో 200 సంవత్సరాల పైన కూడా పట్టచ్చు ఇవన్నీ తొలగించడానికి అని చెప్పి. ఎవ్వరూ లేరు, బూత్ బంగ్లాల్లాగా ఉన్నాయి నార్త్ కొరియా. ఇక్కడ రోడ్లో మరొక చెక్ పోస్ట్ ఉంది. ఇప్పుడే అక్కడ 3 మనుషులు నేను చూశాను, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఎంతమంది జనం వచ్చారో చూస్తున్నారా? కనీసం ఒక 200 మంది పైన ఉంటారు ఇక్కడ. మొత్తం రహస్యంగా నార్త్ కొరియాని చూడటానికి వచ్చాం అందరం ఇక్కడికి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని పొందాము. నాకు దాంగ్లో నుండి చూసింది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా దగ్గరగా చూశాను వాళ్ళని. కేవలం ఒక 200 మీటర్ల దూరంలో, ఇది కనీసం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది డిస్టెన్స్. అందుకని జూమ్ తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది, వాళ్ళు క్లియర్గా కనబడట్లేదు మాకు. బట్ ఓకే, ఎక్స్పీరియన్స్ మటుకు డిఫరెంట్ అనిపించింది నాకు. నార్త్ కొరియా చూసుకుని బయటికి రాగానే అక్కడ ఒక పీస్ బెల్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ సెపరేషన్
బిగినింగ్ ఆఫ్ యూనిఫికేషన్ అని రాస్తుంది, అలాగే కొరియన్ లాంగ్వేజ్లో కూడా. ఒక టోల్ గేట్ లాగా కనపడుతున్న ఈ చెక్ పోస్ట్ ఉంది కదా, ఈ రోడ్డు దారిని మనం ప్రయాణిస్తే మనం నార్త్ కొరియాలోకి వెళ్ళిపోతాం. కానీ ఎప్పట్లో నుండి ఇక్కడ బోర్డర్స్ అన్నీ మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి. ఆ కొండంతా శాంతం పైకి ఎక్కి వచ్చాను. ఇక్కడ మరొక బ్యాటిల్ ఫీల్డ్ ఉంది, అలాగే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది, అది చూపిద్దామని మీకు. ఇదిగోండి అడివి, మొత్తం వెనకంత అడివి. వావ్, ఫైనలీ వచ్చేసాం. ఇదిగోండి బ్యూటిఫుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, ఎంత బాగుందో. జనాలు దాని మీద నడిచినప్పుడు మొత్తం ఊగుతుంది. ఓ, కిందంతా కూడా స్టెప్స్ లాగా ఫిక్స్ చేశారు, డిఫరెంట్గా ఉంది ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఫ్లాట్ వాకింగ్ కాకుండా అక్కడ నుండి మళ్ళీ నార్మల్ ఫ్లాట్ వాకింగ్, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అడుగేస్తున్నప్పుడు మొత్తం ఊగుతుంది. ముందు ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో. ఆ శాంతం పైన చూసుకుంటే మనకి బుద్ధుడి విగ్రహం ఉంది అక్కడ. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్తున్నారు. చూసారా, ఇక్కడ కూడా అంట కొన్ని లక్షల మంది మరణించారంట. సస్పెన్షన్ నుండి శాంతం కిందకి వ్యూ ఇలా ఉంది. కొండల్లో అంతా నీరంతా కిందకి ప్రవహిస్తుంది. వాటర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్ వాటర్. వెనక పక్క కనబడుతున్న అందమైన బ్యూటిఫుల్ బ్రిడ్జ్ తర్వాత ఒక 250 మీటర్లు మనం ముందుకు నడుచుకుంటా వెళ్తే వాటర్ ఫాల్ వస్తుందంట. చూసుకుని వద్దాం, ఓకేనా. ఫన్గా ఉంటుంది మనకి ఈ అడవిలో నడుస్తున్నప్పుడు. శాంతం పైకి వచ్చేసాం, దట్టమైన అడవి, అలాగే కిందంతా నీరంతా ప్రవహిస్తుంది చూస్తున్నారు కదా. కొండ ప్రాంతంలో నుండి శాంతం పై నుండి వాటర్ ఫాల్ చిన్నగానే ఉంది, కానీ నీరు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి. ఫ్రెష్ వాటర్, అసలు ఎప్పుడైనా సరే ఫారెస్ట్లో వచ్చే వాటర్ అంతా ఇదిగోండి అదే ఈ వాటర్ ఫాల్. బాగుంది కదా. కొరియన్స్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎందుకంటే ఫారెస్ట్లో ఇట్లా నడిచేటప్పుడు సడన్గా మమ్మల్ని భయపెట్టడం కోసం ఇదిగోండి వైట్ టైగర్ని ఎలా ఫిక్స్ చేశారో అది చూస్తుంటేనే నిజమైన తెల్లపులిలాగా ఉంది. గర్జిస్తున్నట్టు ఒక్కసారిగా మా మీద దూకేటట్టు ఉంది. బామ్మగారు చూడండి, 80 ఏళ్ళ వయసు ఉంటుంది అనుకుంటా, వాళ్ళ అబ్బాయితో వచ్చి మరీ ఇక్కడ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సూపర్ కదా. ఆ స్ట్రాంగ్నెస్సే లేదు ఇప్పుడున్న జనరేషన్లో. కొండ ప్రాంతంలో రోడ్డు చూడండి. ఇలాంటి ప్రదేశంలో మంచి కారుతో డ్రైవ్ చేస్తే అసలు మామూలుగా ఉండదు, కానీ డేంజరస్ కూడా. మెల్లగానే వెళ్ళాలి, స్పీడ్ కాదు. ఇదిగోండి, ఫ్యూచర్లో ఏమైనా వార్ వస్తే మట్టికి సేఫ్గా ఉండడానికి ముందే బంకర్లు ఫిక్స్ చేసుకున్నారు. నార్త్ కొరియా, సౌత్ కొరియా గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.